అందరికీ నమస్కారం. आप सभी को ब्रह्मश्री तटवर्ती राघवराव सर का नमस्कार। కార్యక్రమం ప్రారంభించే ముందు ఇంతటి జ్ఞానాన్ని, ధ్యాన మార్గాన్ని అందించినటువంటి గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్దాం. कार्यक्रम शुरू करने से पहले इतना अद्भुत ज्ञान हम तक पहुंचाने वाले परम गुरु ब्रह्मर्षि पितामह पत्री जी को फिर से धन्यवाद करते हैं। మనం గత 96 ఎపిసోడ్ నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. हम पिछले 96 एपिसोड से एक विषय के ऊपर चर्चा कर रहे थे। ఈ రోజు 97వ ఎపిసోడ్. आज का यह एपिसोड 97वां है। ఈ సందర్భంగా బ్రహ్మ జ్ఞానం 16వ పార్ట్ ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం. इसी संदर्भ में ब्रह्म ज्ञान 16वां भाग के बारे में आज जानकारी प्राप्त करेंगे। బ్రహ్మ అంటే ఆత్మ. ब्रह्म का मतलब आत्मा। ఈ ఆత్మ అన్నది ప్రతి ఒక్కరి శరీరంలోనూ ఉంది. यह आत्मा हर एक के शरीर में है। అంతటి గొప్ప ఆత్మ ఈ శరీరంలో ఉన్నా కూడా इतना महान आत्मा यह शरीर में है, उसके बावजूद भी మానవుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? मानव ऐसा व्यवहार क्यों कर रहा है, అన్న దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. इस बात पर अभी हम बता रहे हैं। ఈ ఆత్మ అన్నది ये जो आत्मा है స్థూల సూక్ష్మ కారణ శరీరాలే కాకుండా स्थूल सूक्ष्म कारण शरीर ही नहीं, మనసు, मन, మాయ, माया, త్రిగుణాలు, त्रिगुण, 25 ప్రకృతి తత్వాలు 25 प्रकृति तत्व అలా కప్పబడి ఉంది. के द्वारा ढका हुआ है। వాటి నుంచి బయటపడినప్పుడే इनमें से बाहर आएंगे तब ही మానవుడు మాధవుడిగా ప్రవర్తించగలడు. मानव माधव जैसा व्यवहार कर पाएगा। మనం నిన్నటి రోజున మనసు గురించి తెలుసుకున్నాం. कल हम मन के बारे में जान चुके हैं। ఈ రోజు మాయ గురించి తెలుసుకుందాం. आज माया के बारे में जानकारी प्राप्त करेंगे। ఈ మాయ నుంచి ఎలా బయటపడాలో కూడా తెలుసుకుందాం. माया से किस तरह से बाहर आना है यह भी समझ लेंगे। భగవత్ స్వరూపమైన ఆత్మను भगवत स्वरूप ऐसा आत्मा को పంచభూతాలు మాయలోకి లాగుతున్నాయి. पंचभूत माया के अंदर खींच रहे हैं। माया के अंदर खींच रहे हैं। లేనిది ఉంది అని అనుకోవడమే మాయ. नहीं है उसे है ऐसा मानना ही माया है। లేనిది ఉంది అని అనుకోవడమే మాయ. जो नहीं है वो है ऐसा मानना ही माया है। చూస్తే ఉన్నట్టుగా ఉంటుంది, देखने पर वो है ऐसा ही लगता है, కానీ అది లేనిది. लेकिन वो नहीं है। చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. बहुत आश्चर्य जैसा है। అన్నీ జరుగుతున్నట్టుగా ఉన్నాయి, सब कुछ घटित हो रहा है ऐसा लग रहा है, కానీ ఏది జరగట్లా. लेकिन कुछ भी नहीं हो रहा है। ఇదే మాయ. यही माया है। ఇటువంటి మాయ ఆత్మను కప్పించింది. ऐसी माया आत्मा को ढक कर रखा है। అందుకే
దైవ స్వరూపుడైన మానవుడు, ఆ దైవ స్వరూపులమైన మనము इसीलिए दैव स्वरूप ऐसा हम మానవులుగా ప్రవర్తిస్తున్నాం. मानवों जैसा व्यवहार कर रहे हैं. మీకు ఉదాహరణకు కావాలి అంటే आपको उदाहरण चाहिए तो మీరు చూడండి, రాత్రి కలలో आप देख सकते हैं रात को सपने में ఎన్నో జరుగుతున్నట్టుగా ఉంటాయి. बहुत कुछ घटित हो रहा है ऐसा महसूस होता है. ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. अनेक संगठन अनेक घटनाएं घटित होते रहते हैं. ఎంతో మంది కనిపిస్తూ ఉంటారు. अनेक लोग दिखाई देते हैं. మీరు ఎన్నో పొందినట్టు కల కంటూ ఉంటారు. आप बहुत कुछ प्राप्त किए ऐसा सपना देखते हो. ఎన్నో పోగొట్టుకుంటూ ఉంటారు. बहुत कुछ खो देते हो. ఎన్నో వస్తూ ఉంటాయి. बहुत कुछ आता है కానీ लेकिन మెలకువ రాగానే जैसे ही नींद से बाहर आते हो ఏదీ కనిపించదు. कुछ भी दिखाई नहीं देगा. అలాగే उसी तरह ఇప్పుడు ఉన్నవి, अभी जो उपस्थित है, ఇప్పుడు మనం చూస్తున్నవి, अभी हम जो देख रहे हैं, ఇప్పుడు జరుగుతున్నవి अभी जो हो रहा है, అన్నీ నిజమనుకుంటాం. सब वास्तव है ऐसा मान लेते हैं. కానీ लेकिन మీరు ఎప్పుడైతే చనిపోతారో जब आपकी मृत्यु होता है ఏదీ ఉండదు. कुछ भी नहीं रहेगा. ఏది మీకు కూడా రాదు. कुछ भी आपके साथ नहीं आएगा. మీది అనుకున్నది ఏది మీది కాదు. जो आपका समझ रहे हो ऐसा कुछ भी आपका नहीं है. అప్పుడు అనుకుంటారు, तभी आप सोचोगे ఏంటి क्या అంతా మాయలా ఉంది, सब माया जैसा है. అని అనుకుంటారు. ऐसा सोचते हैं. ఆశ్చర్యపోతారు. आश्चर्यचकित हो जाते हैं. కల కంటున్నంతసేపు నిజమనుకుంటాం. जब तक सपने में रहते हैं उसी को सच मानते हैं. సత్య కాదయ్యా, నిజానికి వర్డ్ ఇంక వేరే ఉంటుంది. वास्तव मानते हैं. మెలకు రాగానే ఏది ఉండదు. जैसे ही जागते हैं तो कुछ भी नहीं रहता है. ఓస్ కళ అనుకుంటాం. अरे सपना ऐसा सोचते हैं. ఇప్పుడు మనం చూస్తున్నది, अभी हम जो देख रहे हैं, జరుగుతున్నది जो हो रहा है, అంతా కళ లాంటిదే. सब स्वप्न जैसा है. అంతా మాయే. सब माया ही है. ఒక రకంగా చెప్పాలంటే एक तरह से कहने के लिए సృష్టింపబడినవన్నీ మాయే. जो भी सृष्टि किया गया है वो सब माया ही है. ఏదైనా సరే कुछ भी हो जाए, चाहे कुछ भी हो, అన్నీ మాయే. सब माया है. గుర్తుపెట్టుకోండి, याद रखिए, మాయ కూడా माया भी సృష్టి ఆరంభం నుంచి ఉంది. सृष्टि आरंभ समय से है. ఈ మాయలో మనల్ని ఉంచేది ఎవరు అంటే
इस माया में हमें जो रखता है वो మనసే. मन है। ఈ మనసు వల్లే इस मन के द्वारा ही ఈ లేనివన్నీ जो नहीं है वह सब ఉండేవని అనుకుంటున్నాం. रहने वाला है, ऐसा सोचते हैं। వాటి కోసం, ఈ లేని వాటి కోసం ये सब नहीं है उसके लिए తపన పడుతున్నాం, तप कर रहे हैं, ఆశ పడుతున్నాం, आशा व्यक्त कर रहे हैं, పొందాలనుకుంటున్నాం, प्राप्त करने की इच्छा व्यक्त कर रहे हैं, సంపాదించాలనుకుంటున్నాం, कमाना चाहते हैं। అన్నీ పోగు చేసుకుంటున్నాం, सब एकत्रित कर रहे हैं, వాటిని చూసి గర్విస్తున్నాం, उनको देख के गर्व अनुभव करते हैं, పొంగిపోతున్నాం, बहुत खुश हो जाते हैं, గొప్పలు చెప్పుకుంటున్నాం, बड़ाई मारते हैं। వాటి కోసం తప్పులు చేస్తున్నాం, उनके लिए भूल कर रहे हैं, పాపాలు చేస్తున్నాం, पाप कर रहे हैं, అధర్మంగా వ్యవహరిస్తున్నాం, अधर्मता पूर्वक व्यवहार कर रहे हैं, సృష్టి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. सृष्टि विरुद्ध व्यवहार कर रहे हैं। వాటి ఫలితంగా కష్టాలు అనుభవిస్తున్నాం. इनका फलस्वरूप तकलीफ मुसीबत सहन कर अनुभव कर रहे हैं। దీనంతటికీ కారణం మాయలో పడ్డమే. इन सब का कारण माया में पड़ना ही है। అంటే మనసు యొక్క మాయలో పడ్డాం. मतलब मन के माया में गिर जाना। అందుచేత इसलिए మనసునే మాయ అంటారు. मन को ही माया कहते हैं। ఈ మనసనే మాయను ये मन नामक माया को బౌద్ధులు बौद्ध మారుడు అంటారు. मालुडु మారుడు, मारुड ऐसा कहते हैं। మారుడ్ కాదు మారుడు. మారుడు అని తెలుగు వాళ్ళు అంటారు సార్, అది మారుడు అనే ఉంటది. ఉమ్, మారుడు తెలుగువాడైనా బౌద్ధమైనా మారుడే. మారుడ్ అని అక్కడ అనలేదాడు. मारुडू कहते हैं। క్రిస్టియన్లు సైతాన్ అంటారు. क्रिश्चियन शैतान कहते हैं। ముస్లింలు నఫ్షల్ అమ్మారా అంటారు. నఫ్షల్ नफ्सल अमारा कहते हैं। ఎవరు ఎలా చెప్పుకున్నా कोई भी किसी भी तरह से बोलते हैं, उसके बावजूद మనసే మాయ అని తెలుసుకోండి. मन ही माया है, इसे समझ लीजिए ఇంకా తెలుసుకోండి. और भी जान लीजिए। మనసు చావదు, मन मरता नहीं है, మాయ చావదు. माया मरता नहीं है। దాని అర్థం ఏమిటి అంటే इसका मतलब यह है మనసు చావనిదే, मन मरने वाला नहीं है, మాయ చావదని అర్థం. माया नहीं मरता है, यह उसका मतलब है। అందుచేత इसीलिए మాయ నుంచి బయటపడాలంటే माया से बाहर आने के लिए, మాయను అధిగమించాలంటే माया को जीतने के लिए మనసును అదుపు చేయాలి. मन को वश में करना है। మనసును నిర్వీర్యం చేయాలి. निर्वीर्यम అంటే సార్ ఏమీ చేయలేని దానిలా నువ్వు బాగా
సిక్ అయిపోయావు అనుకో, सर ఏం చేయగలవా? మంచం जी మీద जी పడ్డావు, లేవలేని స్థితిలో ఉన్నావు, ఏం చేయగలవు? मन को निष्क्रिय करना है, అంటే శూన్యం చేయాలి. मतलब शून्य करना है, దానికి जिसके लिए ధ్యానం ఒక్కటే, ध्यान एक ही, అంటే శ్వాస మీద ధ్యాస ఒక్కటే, मतलब श्वास के ऊपर ध्यान एक ही మార్గం. मार्ग है. ఎవరైతే जो लोग చలించే మనసును శూన్యం చేసుకుని चलित मन को शून्य बना के తానెవరో తాను తెలుసుకుంటే वे कौन है वे जान लेते हैं तो మాయ నుంచి బయటపడినట్టే. माया से बाहर आया ऐसा समझ सकते हैं. వారు वे ఆత్మస్థితి आत्मस्थिति అంటే దైవ స్థితి పొందగలరు. मतलब दैव स्थिति प्राप्त कर पाएंगे. అందుచేత इसीलिए మరొక్కసారి చెప్తున్నాను, फिर से एक बार बोल रहा हूँ, మనసు శూన్యం కావాలన్నా, मन शून्य करने के लिए, తన్ను తాను తెలుసుకోవాలన్నా, अपने आप को जानने के लिए, जानना चाहते हो तो మనసు శూన్యం కావాలన్నా, मन शून्य बनाने के लिए, बनाना चाहते हो तो भी ఆ ఇది బాగుంది ఈ వర్డ్. కేలి అంటే నాకు ఎక్కలేదు, అది నేను చెప్పిన దానికి నువ్వు వర్డ్. మాయలోంచి బయట పడాలన్నా, माया से बाहर आना चाहते हो तो भी శ్వాస మీద ధ్యాస ఉంచి श्वास के ऊपर ध्यान केंद्रित करके తీవ్ర ధ్యాన సాధన చేయవలసిందే. तीव्र ध्यान साधना करना ही पड़ेगा. అంతేకాని इतना ही है, लेकिन గైడింగ్ మెడిటేషన్ వల్ల गाइडिंग मेडिटेशन के वजह से ఇది సాధ్యం కాదు. यह संभव नहीं है. అంటే మాయలోంచి బయట పడలేరు. मतलब माया से बाहर नहीं आ सकते हैं. మరి ఇంతటి అద్భుతమైన శ్వాస మీద ధ్యాస మార్గాన్ని మనకు అందించిన గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారు, तो इतना अद्भुत श्वास के ऊपर ध्यान केंद्रित करने की साधना हम तक पहुंचाने वाले परम गुरु पत्री जी, ఆయనకు ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. हम उनको एक बार धन्यवाद करते हैं. థ్యాంక్ యూ. धन्यवाद. तो आज का विषय के ऊपर अपना अभिप्राय व्यक्त करने के लिए ఇవాళ ఆయుష్ గారిని మాట్లాడండి ఫస్ట్. पहले आयुष जी को आमंत्रण देते हैं. नमस्ते आयुष जी, अपने आप को अनम्यूट कीजिए. नमस्ते सर। నమస్తే. सभी मित्रों को नमस्कार। आज हम ब्रह्म ज्ञान के 16वें एपिसोड में हैं, जिसमें हम 25 प्रकृतियों को समझने की कोशिश कर रहे हैं. कल हमने मन को समझा, आज हम माया को समझ रहे हैं. माया क्या है? माया शब्द का मतलब है कि जो नहीं हो वह दिखे, वह माया है. जो ना होकर भी ऐसा लगे कि वह है, वह माया है. शरीर हमें पंच भूत वह मन, इसके जरिए जो दिखता है वह माया है. जैसे कि रात्रि को हम स्वप्न देखते हैं. स्वप्न में बहुत से व्यक्तियों से मुलाकात होती है, बहुत कुछ प्राप्त करते हैं, बहुत कुछ खो देते हैं, परंतु जब सुबह उठते हैं तब पता लगता है कि वह सब झूठ था. इसी तरह से हम इस प्रपंच में जीवन निकालते हैं, सब कुछ चीजें इकट्ठा करते हैं. जो चीजें खो जाती हैं उनके लिए दुखी होते हैं,
परंतु जब मृत्यु होती है तब पता लगता है कि इन सब चीजों के में से साथ तो कुछ भी नहीं जा रहा है। तो फिर यह समझ नहीं आता है कि जब ये चीजें साथ नहीं जा रही हैं तो फिर ये चीजें हैं अथवा नहीं। यह उस समय माया के बारे में सही तरीके से हमें पता लगता है, परंतु मृत्यु होने के बाद हम इसके साथ कुछ भी नहीं कर पाते। अतः हम सब जब ध्यान करते हैं तब इस मायावी जगत से पार जाते हैं और आत्मा के साथ साक्षात्कार करते हैं। वह जो हमारा असली स्वरूप है, आत्म स्वरूप है, दैवीय स्वरूप है, जो सत्य स्वरूप है, उसको हम प्राप्त करते हैं, उसके साथ मुलाकात करते हैं। अतः जो आनापान सती ध्यान, यह वह ध्यान है जो एकमात्र तरीका है आत्मा के पास पहुंचने का। ना कोई गाइडेड मेडिटेशन, ना कोई और चक्रा मेडिटेशन, केवल प्योर आनापान सती ध्यान, श्वास के ऊपर आधार करके ध्यान करके धीरे धीरे हम आत्मा के पास पहुंचते हैं। तब पहली बार हम यह जान पाते हैं कि जिसको आज तक हम सत्य मानते थे वह सत्य है नहीं। तब हम हमेशा सत्य के साथ ही जीते हैं, अर्थात आत्मा के साथ जीते हैं। धन्यवाद। थैंक यू सर। थैंक यू। गीता मैडम। नमस्ते गीता जी, अपने आप को अनम्यूट कीजिए। हाँ, नमस्ते तटवर्ती नागराज सर, कोटि कोटि वंदन। आज 16वां भाग ब्रह्म ज्ञान के हम और एक स्टेप आगे बढ़ रहे हैं। यस सर, कैन यू हियर मी? अपने सर कहाँ है? Sir is doing meditation in his room. Why you put him in his room? I didn't put him, sir. I never compel anyone, sir. He's doing meditation in there, you know that. No. What can I do, sir? I have told him. Meditation, he has to do meditation. When we are teaching, he has to hear it. That you have to tell him. Yes, sir, I'll tell him. I always tell him. My daughter also tells him. No, this is not good for you. Sir, what can I do, sir? I'm willing to hear you. Tell him to hear the class. Okay, sir. Definitely, certain. Definitely, I'll tell. Both of you sit in the same room. Okay, sir. Okay. Okay, sir. Okay. I'll try once more. आगे बढ़ो सर। हाँ। यस, आज आपने 16वां भाग में ब्रह्म का मतलब क्या है वो हमें पता है, आत्मा है। लेकिन ये जो आत्मा स्थूल सूक्ष्म कारण शरीर ही नहीं, मन माया त्रिगुण और 25 प्रकृति तत्व के से ढका हुआ है ये मन। इनमें से हम बाहर आएंगे तो तब मानव माधव बन सकता है, ऐसे आप बताइए। आज हम माया के बारे में जानकारी प्राप्त करेंगे। आज हम कल मन के बारे में जानकारी प्राप्त किया, आज माया के बारे में हम जानकारी प्राप्त की। बहुत ही अच्छा सर। जब जो कुछ हम सृष्टि में देखते हैं वो सब माया है, वो स्थिर नहीं है, शाश्वत नहीं है, ऐसे आपने बताए। और बहुत आश्चर्य की बात यह है कि सब कुछ घटित हो रहा है, ऐसा लग रहा है, लेकिन वो हो नहीं रहा है, ये सब माया है, आपने बताए। और इसके लिए उदाहरण के तौर पे आपने स्वप्न, हम जो स्वप्न देखते हैं उसमें क्या क्या घटित हो रहा है, अनेक लोग दिखाई देते हैं और बहुत कुछ प्राप्त किए हैं, ऐसा हम देखते हैं। लेकिन ये सब माया ही है। जैसे हम बाहर आते हैं, नींद से बाहर आते हैं तो हमें मालूम पड़ता है ये सब माया है। और एक बात आपने बताई, मृत्यु, हम मृत्यु के पहले, हाँ, जैसे हम जीवन में जीते हैं, बहुत कुछ धन संपत्ति इकट्ठा करके उसी में रहते हैं, उसी को देख देख के बहुत संतुष्ट होते हैं, ये सब एक माया है, हमारे बरोबर आने वाले नहीं है। जैसे मृत्यु को हम पाते हैं, ये सब पीछे रह जाते हैं, हम आगे जाते हैं।
तो माया क्या है आपने बहुत ही अच्छी तरह से समझाए। और जब तक सपने में रहते हैं वास्तव मानते हैं, वैसे ही जागते हैं तो कुछ भी नहीं रहता। हर एक सपना ऐसा सोचते हैं हम। अब आगे आप ये बताए, एक तरह से कहने के लिए जो भी सृष्टि किया है वो सब माया है। याद रखिए, माया भी सृष्टि का आरंभ समय से ही है, ये हमने आज जानकारी पाया। इस माया में जो रहता है वो मन है, और मन के द्वारा ही जो नहीं है वे सब रहने वाला है, ऐसा हम सोचते हैं। यह सब नहीं है, इसलिए तप करके आशा व्यक्त करते हैं, प्राप्त करने के लिए सोचते हैं, कमाना चाहते हैं। सब एक प्रतीक उनके सॉरी उनको देख देख के हम बहुत गर्व महसूस करते हैं, अनुभव महसूस करते हैं, बहुत खुश हो जाते हैं और उसके बारे में बहुत प्राउड फीलिंग भी करते हैं। तो लेकिन ये सब करने में हम बहुत भूल कर रहे हैं, पाप भी कर रहे हैं, अधर्म कारक व्यवहार भी कर रहे हैं, सृष्टि के विरुद्ध हम व्यवहार कर रहे हैं। इनका फल स्वरूप तकलीफ मुसीबत में रहते हैं। इस सब का कारण माया ही है। तो माया में पड़ने का कारण मतलब मन की माया में पड़ जाना, इसलिए मन को ही हम माया कहते हैं। इस मन नामक माया को हम बुद्ध ने मारूड ऐसे कहते हैं, और क्रिश्चियन लोग इसे मारूडू मारूडू ऐसे कहते हैं, क्रिश्चियन शैतान कहते हैं, मुस्लिम नप्शल हमारा कहते हैं। कोई भी किसी भी तरह बोलते हैं, मन ही माया है, इसे हम समझ लेना चाहिए। तो ऐसी माया से हम बाहर आना है तो एक ही मार्ग है, श्वास के ऊपर ध्यान करके ध्यान करना चाहिए, तीव्र ध्यान करना चाहिए। गाइडिंग मेडिटेशन वोंट हेल्प अस, ओनली साइलेंट मेडिटेशन, और वो भी तीव्र ध्यान करना चाहिए जो पत्री जी ने हमें बताया है। इस तीव्र ध्यान करने से ही, घंटों घंटों बैठ के तीव्र ध्यान करने से ही इस माया से हम बाहर आ सकते हैं, हमारे आत्मा को हम पहचान सकते हैं। नहीं तो हम जब तक हम तीव्र ध्यान करके अपने आत्मा को पहचानते नहीं, तब तक हम इस माया जाल में, इस सृष्टि के माया जाल में ही रह जाएंगे। ऐसे आज मैंने समझा सर। थैंक यू मैडम। Thank you, sir. I'll try to convince you. I'll try to, definitely. Definitely you have to convince and you have to try. Okay, sir, definitely. Definitely.